దేవుని అవసరత మనుషులకు ఏర్పడుతుంది అని మనము ఆలోచన చేయగలిగితే, దావీదు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో పర్యాయాలు దేవుని సహాయం కొరకు ఎదురు చూచేవాడు. అదేంటండి, దావీదు రాజు కదా, దావీదు బలమైన వాడు, ఒంటి చేత్తో సింహాలను అడవి మృగాలను జయించిన వాడు. అంతేకాదు, తన బంధువులందరూ సైన్యమంతా వెనకడుగు వేసినప్పుడు చిన్నవాడైనప్పటికీ ధైర్యముతో ముందుకు వెళ్ళి కేవలం ఒక్క రాయితోటి రక్షణ కవచము ధరించుకున్నటువంటి గొల్యాతును చంపేశాడు కదండి. బలవంతుడు కదా, బాగా నైపుణ్యము కలిగిన వాడు కదా ఆయన. ఏ సమయంలో ఎట్లా ఉండాలో తెలిసిన వ్యక్తి కదా. అటువంటి వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దావీదు మనుషుల సహాయం మీద ఎప్పుడు ఆధారపడలేదు. మనుషుల సహాయం మీద ఆధారపడితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే. నలుగురిని నమ్ముకున్నట కంటే దేవునిని ఆశ్రయించటం మేలని దావీదు సెలవిస్తాడు. నా ప్రియ దైవ జనాంగమా, ఒకవేళ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. నువ్వు ఏ ఆపదలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, నువ్వు ఏ అవసరతలు ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, నీకున్న అవసరం ఏంటో, నువ్వు ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో నీ బంధువులకు నీ కుటుంబ సభ్యులకు తెలియకపోయినా నిన్ను ప్రేమిస్తున్నటువంటి నా యేసయ్యకు మాత్రము తెలుసు. అందుకే ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో వాక్యం వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. దిగులు పడాల్సిన అవసరము లేనే లేదు రాత్రి నీకు. ఆ దేవుడు చెబుతున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉంటాను. ఈ కృపా సన్నిధి పరిచర్యలో ఈ సంవత్సరమును గుర్చిన వాగ్దానం మనందరికీ తెలిసిందే. నేడు నేను కలగజేయు రక్షణను చూచి మీరు ఊరక నిలుచుండండి. అవును ప్రియులారా, ఈ రాత్రి ప్రభు సెలవిస్తున్న మాట, ఆపత్కాలమందు శ్రమల చేత శోధనల చేత మనశ్శాంతి లేక సమాధానము లేక ఏవేవో ఇబ్బందికరమైన పరిస్థితులు నిన్ను కృంగదీసిన వేళ, నిన్ను ముందుకు వెళ్ళకుండా వెనకకు లాగేటువంటి అపవాది శక్తులను జయించేటువంటి శక్తి ఈ రాత్రి నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా, నీకు సహాయము చేసేవాడిగా, నీకు తోడుగా నిలవబడేవాడిగా నీ ప్రక్కన ఈ రాత్రి నిలవబడబోతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతూ, ఆపత్కాలమందు
యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము. ఏమండి, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆత్మస్వరూపి అయిన దేవుడు. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలుంటే ఈ పుస్తకాలన్నిటిలో ఆది నుండి మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి, దేవుని చేత చేయబడినటువంటి వ్యక్తి ఆదాము. ఇక్కడ అంటున్నాడు యాకోబు దేవుడు అంటున్నాడు. వాస్తవికంగా ప్రథమ మానవుడు ఆదామైతే అందరూ కూడా ఆదాము దేవుడు అనాలి. కానీ గ్రంథంలో తెలియజేస్తా ఉంది, దేవుని వంశావళి, యేసుక్రీస్తు యొక్క వంశావళి ప్రారంభించబడడానికి ముందు ఆదామును దేవుడు సృష్టిస్తే, ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాప ఊబిలో పడిపోయి పరిశుద్ధతను కోల్పోయిన తర్వాత మరలా పరిశుద్ధత కలిగి జీవించే వ్యక్తుల కొరకు దేవుడు వెతుకుతున్న సమయంలో ప్రత్యక్షమయ్యాడు అబ్రహాం. అబ్రహాం ఎక్కడో సముద్రపు ఒడ్డున జీవనోపాధి కొరకు ప్రతిమలు తయారు చేసి అమ్మేటువంటి వ్యాపారవేత్త. దేవుడు ఒంటరిగా సముద్రపు ప్రాంతంలో ఆ ప్రతిమలు తయారు చేసి అమ్మేటువంటి వ్యక్తిని పిలవడానికి గల కారణం ఏంటో తెలుసా? వ్యాపారములో మంచిగా బ్రతుకుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా చక్కగా ఉంది. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. మరి ఎందుకయ్యా దేవుని అవసరం అబ్రహాముకు పడింది అని ఆలోచన చేస్తే ఇక్కడ వ్రాయబడిన మాట, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. మరి అబ్రహాముకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, ఐశ్వర్యం ఉంది, అంతా ఉంది కదా. మరి ఆపద ఎందుకు వచ్చింది? ఆపత్కాలం ఎందుకు వచ్చింది? అసలు దేవుని అవసరత అబ్రహాముకి ఎందుకు వచ్చింది? అసలు అబ్రహాముకి దేవుని తోడు ఎందుకు కావాల్సి వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మనం అనుకుంటాం అబ్రహాం అనగానే విశ్వాసులకు తండ్రి అని. క్రైస్తవ లోకానికి తండ్రి అని. అబ్రహాం అను మాటకు అర్థం అనేక జనములకు తండ్రి. అసలు అబ్రహాము అనేక జనములకు తండ్రి అనుటకు ముందుగా దేవుడు ప్రత్యక్షమై ఆ మాట సెలవిచ్చాడు. అబ్రహాంకి వివాహమై చాలా కాలం అయ్యింది. చాలా కాలం అయ్యి పరిస్థితులన్నీ చక్కగానే ఉన్నాయి. ధనం ఉంది, ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి. కానీ వాళ్లకు లేనిది ఏంటి అనంటే గౌరవము, లేక ఆ పరువు. ఎందుకు గౌరవము, పరువు అని అంటున్నానంటే, అప్పట్లో ఆ రోజుల దాకా ఎందుకు, ఈ రోజుల్లోనే చూద్దాం. కొత్తగా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరిని చాలా గౌరవిస్తారు. సరే, 2వ సంవత్సరం కూడా గౌరవిస్తారు. ఇక 3వ సంవత్సరం అయ్యేసరికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళు, అమ్మా, అయ్యా, మీకు వివాహమయ్యి ఎంతకాలం అయ్యింది
అనటం ప్రారంభించి అప్పటి నుంచి మొదలు పెడతారు. వాళ్ళు ఎదురొస్తే పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళని శుభకార్యాల్లో కూర్చోబెట్టరు, వాళ్ళను అవమానపరుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలి. ఏ విధమైన ఆశీర్వాదము అని అంటే, మనము దినదినము అభివృద్ధి పొందుతూ ఉండాలి, ఆశీర్వదించబడుతూ ఉండాలి. ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ సూటు పోటు మాటలకి వాళ్ళు తట్టుకోలేరు. ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ వాటిని తట్టుకోలేకుండా అవమానాల పాలైపోతారు. తినడానికి తిండి ఉంటుంది, ఖర్చు పెట్టడానికి ధనం ఉంటుంది, తిరగడానికి కార్లు ఉంటాయి, అనేకాలు ఉంటాయి. కానీ వాళ్ళిరువురి మధ్య 3వ వ్యక్తి లేని కారణంగా వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, వాళ్ళ ఎంత విఐపీస్ అయినా కానీ వాళ్ళను ప్రక్కనే పెడతారు. అట్లా అబ్రహాం జీవితంలో ఉండేది. సాయంత్రం అయ్యి ఇంటికి వచ్చే నాటికి నెమ్మది ఉండేది కాదు, ప్రశాంతత ఉండేది కాదు. అటువంటి ప్రశాంతత లేని అవమానాల పాలైపోయినటువంటి అబ్రహాముకి దేవుని అవసరత ఏర్పడింది. అది ఎటువంటి సమయంలో తెలుసా? ఆ సముద్రపు ఒడ్డున ఆ ప్రతిమలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నప్పుడు తన స్వహస్తాలతోటి ప్రతిమలను చేశాడు. అవి అమ్ముతూ ఉన్నాడు. అమ్ముతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ పిల్లా పాపలతో విహార యాత్రలకు వచ్చిన వాళ్ళందరూ కొనుక్కుని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఇతని మనసులో ఒక కలత చెంది, నేను అమ్మేటువంటి బొమ్మను తీసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారు, పిల్లా పాపలతో చక్కగా ఉంటున్నారు, నేను ఇచ్చేటువంటి దానిని తీసుకుని వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, కానీ ఆ సంతోషం నాకు లేదు, నన్ను కనికరించేవాడు లేడా, నాకు సంతాన ప్రాప్తి కలిగించేవాడు లేడా అని మనసులో ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాముతో అప్పుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఏమనంటే, అబ్రహామా, నీవు నా మాట విని నన్ను వెంబడించు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. ఆశ్చర్యపోయాడు అబ్రహాం. దేవుడా, నాకు ఒక్కడు లేడు, ఇప్పటికే నా వయసు పైబడిపోయింది, నా శరీరం ఉడికిపోయింది, నాకు ఈ వయసులో నీ చెప్పే మాట వినడానికి బాగుంది, కానీ అది జరుగుద్దా అనేటువంటిది ఒక సంశయం ఒకటి ఏర్పడింది. దయచేసి నాకు సహాయము చేయవా అని అబ్రహాము దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం, భయపడకు, నేను నీకు తోడై ఉండి అనేక జనములను నిన్ను తండ్రిగా చేస్తాను. నేను ఇదిగో ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్క పెట్టు. అయ్యా, నక్షత్రాలు లెక్క పెట్టడం ఏంటయ్యా? అవి లెక్కకు మించి ఉంటాయి కదా. ఎస్, లెక్కకు మించి ఉంటాయి. నీ సంతానము కూడా ఆ విధంగానే ఉంటుంది. పోనీ ఈ సముద్రం ఒడ్డున నువ్వు ప్రయాణం చేస్తున్నావు కదా, ఇసుక తీసుకుని ఇసుక రేణువులు లెక్క పెట్టిపోని. ఇదేంటి ప్రభువా, ఇసుక లెక్క పెట్టగలడా? నక్షత్రాలు లెక్క పెట్టగలడా? సాధ్యం కానివి చేయమంటున్నావేంటి? అవును, మనుషులకు సాధ్యం కానిది, మానవుల వల్ల కానిది చేయగలిగిన వాడే మనందరము కలిసి ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే, సాధ్యమే. రా, నన్ను వెంబడించు అని అన్నప్పుడు అబ్రహాము దేవుని మాటకు శిరస్సు వంచి
వెంబడించటం ప్రారంభించాడు. శూన్యంలో సృష్టిని సృష్టించిన దేవుడు, అగాధ జలములలో భూమిని వేలాడదీసిన వాడు, ఎవరు ఊహించని స్థితిలో శరీరము ఉడికిపోయినప్పుడు, వయసు పైబడినప్పుడు, డాక్టర్ల వల్ల కానిది, ఎవరి వలన కానిది దేవుని వలన అయ్యింది. అదే అబ్రహాము సంతానంగా వచ్చిన వాడే యాకోబు. అంటున్నాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఉద్ధరించటం అంటే మనం సర్వసాధారణంగా విలేజెస్లో లేక మనం అంటాము, మన బిడ్డల్ని మనం చాలా బాగా ప్రేమిస్తాం. వాళ్ళకి కావలసిందంత చక్కగా సమకూరుస్తూ ఉంటాం. ఎందుకనంటే మన వయసు పైబడిన తర్వాత మన బిడ్డలు ప్రయోజకులయ్యి మనలను ఉద్ధరిస్తారని, మనలను పోషిస్తారని, మనలను ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటారని తల్లి తండ్రులు బిడ్డల పట్ల ఆ ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది. నిన్ను ఉద్ధరించేది నీ బిడ్డలు కాదు, నిన్ను ఉద్ధరించేది నీ కుటుంబ సభ్యులు కాదు, నిన్ను పోషించేది నీ కుటుంబ బిడ్డలు కాదు. నా దేవుని నామమే, నా దేవుడు మాత్రమే నిన్ను ఉద్ధరించేవాడు, నా దేవుడు మాత్రమే నిన్ను కాపాడేవాడు, నా దేవుడు మాత్రమే నిన్ను సంరక్షించేవాడు, నా దేవుడు మాత్రమే నీకు కావలసిన సకల ఐశ్వర్యాలను, సకల సంపదలను సమకూర్చి ఒక ఉన్నతమైన కృపచేత దీవించేవాడు, ఉద్ధరించేవాడు. ఆయన తప్ప ఈ లోకంలో వేరొకడు లేడు. అందుకంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిస్తాడు, యాకోబు నామమే నిన్ను ఉద్ధరిస్తాడు. ఎంతగా ఉద్ధరించాడంటే యాకోబు తన ఇంటి నుండి పారిపోతున్నప్పుడు, వాస్తవికంగా నేను మొదట చెప్పినట్లుగా మానవుడికి దేవుడి అవసరం ఎప్పుడు పడుతుంది అని అంటే ఆపదలలోనే. అదే పరిస్థితుల్లో అబ్రహాముని పిలుచుకున్నాడు. అబ్రహాము సంతానమైనటువంటి యాకోబును కూడా అట్లాగే పిలుచుకున్నాడు. యాకోబు తండ్రి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర అర్ధరాత్రి వేళ ప్రాణభయం చేత ఉన్నప్పుడు దేవుడు అతనిని దర్శించి అతనితో మాట్లాడుచున్నప్పుడు యాకోబు అంటాడు, దేవా, నీవు నన్ను దీవించితేనే కానీ ఇక్కడి నుంచి నీ వెళ్ళొద్దు ప్రభువా. దేవుడు వెళ్ళిపోతుంటే యాకోబు ఆపు చేశాడు. దేవుణ్ణి వెళ్ళకుండా ఆపు చేశాడు. ఎలా ఆపు చేశాడు అనంటే, యబ్బోకు రేవు దగ్గర అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దర్శనము కలిగింది. ఆ దర్శనంలోనే దేవుడు ప్రత్యక్షమై, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నీకు తోడై ఉంటాను అని మాట్లాడినప్పుడు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని బ్రతులాడుకున్నాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను. ఎంతగా ఆశీర్వదించాడంటే, యాకోబు ఏ ప్రాంతానికి వెళ్ళినా, యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడయ్యుండి, అది ఆరిన నేలైనా కానీ, అగ్నిగుండమైనా కానీ, భయంకరమైన కరువు కలిగిన ప్రదేశమైనా కానీ, యాకోబు పాదము పెట్టగానే
సస్యశ్యామలంగా మారిపోయి ఆశీర్వాదానికి కారణంగా మార్చబడేది. నా ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి నేను నిలవబడి మాట్లాడుతున్న ఈ ప్రాంగణం, ఈ ప్రదేశం కూడా అంతే. ఒక రోజున నేను దేవుని పాదాలు పట్టుకుని బ్రతులాడుకుంటున్నప్పుడు, దేవునితో మాట్లాడుచున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట నేను అన్నాను, ప్రభువా, ఈ ప్రాంతంలో నీ సేవ జరిగించాలి అని. అంటే నా ఒక్కడి వల్ల కాదు, నా ఒక్కడి వల్ల కాదు. నేనేమీ చేయలేను. నీవుంటే, నీ కృప నాకు తోడుగా ఉంటే నేను అడుగులు వేస్తాను అని దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఒక అభయం ఇచ్చాడు. అభయం ఏంటంటే, నీవు వెళ్ళు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా కృప నీకు తోడుగా ఉంటుంది. తోడుగా ఉండటమే కాదు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కృపా సన్నిధిలో ఎవరైతే అడుగులు పెడతారో, ఎవరైతే నా నామాన్ని ఘనపరుస్తారో, ఎవరైతే నా సన్నిధిని వెంబడిస్తారో, వారి జీవితాల్లో ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును, కృప వెంబడి కృపను పంపిస్తాను, బలపరుస్తాను అని తెలియచేసినట్లుగా యాకోబుతో చెప్పాడు. ఎంతగా దీవించాడంటేనండి, యాకోబు తన మామ ఇంటికి వచ్చినప్పుడు తన మామ ఇల్లు అంతంత మాత్రమే ఉండేది. ఒకనాటికి ఏమైందో తెలుసా? యాకోబు వచ్చిన వేళ విశేషం, తన మామ కుటుంబం అంతా కూడా ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదంతో నింపబడి ఒక బలమైనటువంటి దీవెనలతో సుఖశాంతులతోటి వర్ధిల్లుతూ ఉన్నారు. అయితే ఒకనాటికి యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కలిగి ఉన్నప్పుడు ఈ విషయం తన మామ అయినటువంటి ఇత్రోకు తెలిసి ఇత్రో వెళ్ళకుండా అతని బలవంత పెట్టి ఉంచుతాడు. అతను ఏమంటాడంటే యాకోబుతోటి, యాకోబు, నువ్వు వెళ్ళిపోతే మరలా నేను మొదటి స్థితికి వెళ్ళిపోతానేమో, నీ వెళ్ళిపోతే నేను మరలా మొదటి స్థితికి వెళ్ళిపోతానేమో. మొదటి స్థితి అంటే దారిద్ర్యపు రేఖలోనికి. ఎవరైతే దేవుని సముఖంలో ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి దారిద్ర్యం అంతా వెనకకు వెళ్ళిపోయి ఆశీర్వాదము వారి మొదట ప్రత్యక్షమవుతుంది. అది దేవుని కృప. నీ వెళ్ళొద్దు, నీకేం కావాలో చెప్పు, అది నేను ఇస్తాను అని. అంటే కాదు, నేను వెళ్ళాల్సిందే అని అన్నప్పుడు ఒంటరిగా వచ్చినవాడు వందలాది జనములతోటి, పశువులతోటి, ఒంటెలతోటి, మోయలేనటువంటి విస్తారమైనటువంటి దీవెనలతోటి తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఒంటరిగా దిక్కులేని స్థితిలో దేవుని పాదాల దగ్గర చేరాడు. ఆశీర్వదించబడిన బలమైన జనముగా తిరిగి తన తండ్రి ఇంటికి చేర్చబడ్డాడు. అటువంటి యాకోబు దేవుని నామం మనల్ని ఉద్ధరిస్తూ ఉంది. ఎవరెవరినో నాశనము చేసినటువంటి దేవుని నామం కాదు, ఎవరినో చంపినటువంటి
దేవుని నామం కాదు. స్వంత లాభాల కోసం, స్వంత కోరికల కోసం ఒకళ్ళని వంచన చేసినటువంటి దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు. నా దేవుడు పరిశుద్ధమైన వాడు, నా దేవుడు నీతిమంతుడు. ఆయన అంటున్నాడు కదా ఆయన పరిశుద్ధుడు. ఆయనను వెంబడించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకనే ఆ పరిశుద్ధ మార్గంలో నడిపించబడాలి అనే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరిస్తుంది. వేరొకళ్ళు కాదు. నా ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి ఖచ్చితంగా నా దేవుడు చెబుతున్నాడు, నీకున్న ఆపదలు ఏవైనప్పటికీ, ఆపత్కాలాల్లో ఉండే సమస్యల్లో ఉంటే ఈ రాత్రి నా దేవుని సముఖములో నీ ఉండు. ఈ రాత్రి నా దేవుని మాట నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, దేవుని ప్రజలారా, దావీదు చెబుతున్న మాట, ఎంత దావీదు సిక్లగు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా శత్రు సైన్య సమూహము వారిని వెంటాడుతూ ఉంది, చంపాలనుకున్నారు. అప్పటికే ఆయన దగ్గరకు వచ్చేశారు. దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను చూచి భయపడ్డాడు. ఎక్కడ ఉంది అని అంటే సిక్లగు అనే ప్రాంతం. దీన్ని గ్రీకు భాషలో అంటాడు చిక్లాగ్ అంటాడు. చిక్లాగ్ అనగా కఠినతరమైనటువంటి ప్రాంతం, రహస్యమైనటువంటి ప్రాంతం, త్యాగపూరితమైనటువంటి ప్రాంతం. అది ఎందుకు అంత కఠినమైనది అంటే, దావీదు అక్కడ ఉండి తనకు ఎదుట ఉన్న పరిస్థితులన్నిటిని పట్టుకొని దేవునితో పోరాడుతూ ఉన్నాడు, దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు తనని చంపాలని వచ్చిన వారు, దావీదుకి ప్రతికూలంగా బయలుదేరిన వారు దావీదుకి అనుకూలంగా మార్చబడ్డారు. దావీదుకి అనుకూలంగా మార్చబడి దావీదు పక్షాన నిలవబడి దావీదు వైపు ఎవరైతే శత్రు సైన్య సమూహము వెంటాడుతూ వస్తూ ఉందో అటువంటి ఫిలిష్తీయులందరినీ దావీదు పక్షాన నిలవబడి వాళ్ళందరినీ జై జీవితం వైపు దావీదు నడిపించారు. అది దేవుని కృప, అది దేవుని సహాయము, అది దేవుని రక్షణ. అందుకే ఆ సైన్యంలో ఒక మహాభక్తుడు ఉంటున్నాడు, అమాషే అనే మహాభక్తుడు అంటున్నాడు, ఆత్మవైశ్యుడై నా దేవుడు నీకు సహాయము చేశాడు కనుకనే మేము నీ వైపు నీ పక్షాన ఉన్నాం. నీ దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఏ సమయంలో అంటే ఆపత్కాలములందు, శ్రమల కాలమందు, సమాధానము లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, మరణకరమైన రోగము నిన్ను వెంబడించినప్పుడు, గుండె చెదిరిన వారిని సహితము నా దేవుడు బాగు చేయగలిగిన వాడు. అందుకన్నాడు, అమాష అంటున్నాడు, నీ దేవుడే నీకు సహాయము చేయును. ఈ రాత్రి ఆపత్కాలంలో ఉన్న నీకు, శ్రమలలో ఉన్న నీకు, సమాధానం లేకున్నా నీకు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీకు సమాధానము కలగజేయునుగాక. ఆయనకు ఒక్క మాట చెబుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత గొప్ప మాట! నీ తండ్రి చెప్పలేడు, నా తండ్రి చెప్పలేడు, కానీ నా దేవుడు మాత్రము మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆయన చెప్పిన మాట
నీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో నీవు విజ్ఞాపన చేయగలిగితే ఆపత్కాలమందు నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనే నిన్ను ఉద్ధరించి నీవు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలము చేసేటువంటి రాత్రి ఆయన సఫలము చేసి ఒక ప్రయోజనకరమైనటువంటి బ్రతుకును నా దేవుడు నీకు ఇచ్చి బలపరిచి దీవించునుగాక. ఆమేన్.